నన్ను వాడు ఎందుకు అన్నిండి ఆ రోజు అన్నాల్సిన కారణం అయింది. కావాలన్నా లేకపోతే రియల్ అన్నిండా ఒక్కసారి చూసుకుంటే నేను. గిదాన్ సంగతి. ఎట్లయినా మిమ్మల్ని నా దగ్గరికి తప్పించుకుంటా. ఇక్కడ రారా మీరు? ఎట్లయినా మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. మీ సంగతి నేను వస్తాను మీ దగ్గరికి. కావు మార్చుకోవాలి. ఊరికే మారింద్ర గొంతు. ఏందన్నా ఈ నైట్ నుంచి అసలు తక్కువ అయితే లేదు. నేనైతే రోడ్ పాయింట్ పోయేటోళ్ళు అందరిని కొట్టిన. నీ పాపం రేపు పొద్దుగా ఎన్ని పైసలు పెడతారు వాళ్ళు. నా సెల్లు అయింది, నా చేయలు అయితే ఇట్లనే ఉంటాను. ఏం చెప్పాలి, నా బాధ ఎవరిని చెప్పుకోవాలి. నాకైతే చేయలు రత్తలేవు. ఏదన్నా కడుక్కున్నావన్నా ఏదన్నా నాకు అసలు పనే చెప్తలేదు. నేనేమని చెప్పుకోవాలి. ఎవడు చేసింది కావాల్సింది మరి. ఏం చేద్దాం? కిరణ్ ఎటు పోదా? తమ్ముడికి ఇట్నే అయిందట మొన్న. అయితే పోతే అక్కడ మంచిగా అయింది. ఆయన ఫోన్ చేయరా? నైట్ నుంచి తక్కువ తమ్ముడు తీసుకుపోతాడు. తక్కువ తమ్ముడు కాదు, నువ్వు రా అన్న. ఓకే తీసుకొని పోదాం. హలో తమ్ముడు ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నా. అయితే మొన్న గల్లం తీసుకపోయినావు కదా ఆడికి. అయితే ఒక 4 పిల్లలు ఉన్నారు మరి తెలిసిన వాళ్ళు. సరే అన్న. మరి ఆటో ఉన్నది. అప్పుడు ఏడున్నావు? ఆటో ఇంటిగానే ఉన్నా అన్న. ఇప్పుడేనా పోడు? ఇప్పుడు పోవాలి అర్జెంట్. వాళ్ళు కొంచెం ఇంటికి ఉన్నారు బాగా. నిన్న నైట్ నుంచి వెళ్ళి వాళ్ళకి చేతులు ఎత్తలు కాళ్ళు ఎత్తలు. ఎక్కడున్నా అన్న ఇప్పుడు మరి? మన అది లేదా మన ఇంటి వెనక గుణపెంకల్ది రేకుల సైడ్ అలా కూర్చున్నారా? ఓకే రండి. ఆటో వస్తుందట. మన రోడ్డు పోయిందా? స్వామి 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 ముట్టుకోకుండా మూర్ఖులారా. కడుపు నొత్తాను. మీ చరిత్ర మొత్తం తెలుసురా. కూకొని మీరు చేయబోతానే చాలు ఇట్లా. ఓకే మన గురించి చూస్తాను. ఒక్క 2 సరే మన గురించి చెప్తారు. ఏం చేసి వచ్చిర్రా స్వామి? ఏం ఇట్లా పరిస్థితుల్లో మీరు చెప్పాలని వచ్చిన స్వామి. చేయలు ఇట్నే ఆడుకుంటా సెల్లు మాయమైంది. నా చేయలు ఇట్నే పడిపోయినాయి స్వామి. అది మీరు చేసుకుని మీకే వచ్చింది కాదురా. ఏం చేసుకున్నాం స్వామి? ఆట ఆడుకున్న చేతులు ఇట్నే ఆట ఆడుకుంటాయి స్వామి. మీరందరూ కలిపి ఒక వ్యక్తిని కించపరిచిరు. వారిని ఒకరిని మీరందరూ కలిపి కించపరిచిరు. ఒకరిని మనం ఎప్పుడు చేసినాం అన్న? మేమెప్పుడు చేసినాం? అదే మీరు అతను అక్కడ కించపరిచినందుకే అంతా మీకు అయింది. మీ గుండెల్లో భయం. ఏ పని అనుకున్నా అయితే లేదు. ఏ పని అనుకున్నా అయితే లేదు. పిచ్చి పిచ్చి. అవునవును. చచ్చిపోదాం బతుకుతాం అన్నట్టు అనిపిస్తుంది మీకు. ఉంటే చెప్పు స్వామి. అవుతుందా మరి? చేస్తాం స్వామి.
పరిష్కారం ఇది పోవాలి మొత్తం ఇగో నా చేతి శైలి మొత్తం ఇట్లా పట్టుకునే స్వామి ఏం కావాలి చేయాలి? మొత్తం మమ్మల్ని ఏదో ఒకటి చేసి రక్షిస్తాను పేరు చెప్తారా లేకుంటే ఇలా బొమ్మ ఇట్లా వేస్తారా ఇక్కడ? నీవైతే ఎవరు నేను చెప్తా. చెప్పు స్వామి జరదన్నం పెడితే చెప్పు స్వామి పుణ్యం స్వామి శైలి. ఇంటికి పోయినాక నైట్ 12 గంటలకు కొబ్బరికాయ, ఓ నిమ్మకాయ, మీ కాలికి మట్టి, స్వామి మీ ఎంటుకలు, స్వామి మీ యొక్క గోరు స్వామి తీసుకొని స్వామి 4 3 బార్ల కాడికి వెళ్ళండి. స్వామి వెళ్ళినాక ఆడ పెట్టేసి దాని చుట్టూ తిరిగి వెనుకకు చూడకుండా స్వామి ఇంటికి రండి. స్వామి వెనుకకు వచ్చే దారిలో, స్వామి ఇంటికి వచ్చే దారిలో మీరు స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తిరిగైతే చూడద్దు. చూడం స్వామి చూసి వెనుకకు తిరగకుండా ఇంటికి వచ్చి కాలు కడుక్కొని స్వామి అర్ధ గంట ఊకొని స్వామి ఇట్లా చేయాలి. వెనుకకు తిరిగితే మాత్రం ఫలితం ఉండదు బిడ్డలారా. సరే స్వామి చేద్దాం. మధ్యలో ఏమైనా మీరే చూసుకోవాలి స్వామి మమ్మల్ని ఇక. మాతో అయితే స్వామి మాతో కాక నీ కాడికి వచ్చిన ఏదో ఒకటి మాకు చూపెట్టాలి ఇక. నేను చూసుకుంటా. ఏదో ఒకటి ఏమైనా చూపెట్టాలి. మీకు నేను ఉన్నా, నేను చెప్తాడు మీరు వేయరి. మీరేం భయపడకూడదు. మీ భయం ఏం అన్ని పోతాయి. ఎట్టి పరిస్థితులు మీరు చెప్పినట్టు చేస్తాం కదా పోతాయి కదా స్వామి అంతా అంతా క్లియర్ అయిపోతుంది. ఊరంతా నిన్నే నమ్ముకుంటారు, అంత సత్యమైన దేవుడు అంటారు. మా సెల్లు మాయమైన స్వామి. ఓకే దేవుడు శాంత అయిండు ఆగురిగా. దేవుడు శాంతి అయితే స్వామి నేను చెప్పాడు అది వేయరి. మీరు 3 బార్లు అలా పెట్టినాక ఇంటికి వచ్చే క్రమంలో వెనుక తిరిగి చూడద్దు. చూస్తే మాత్రం దాని ఫలితం అనేది ఉండదు. సరే స్వామి. నేను కూడా ఆపలేను ఇంకోసారి అట్లా ఎత్తి ఇక. సరే స్వామి. ఓకేనా? ఓకే స్వామి. వెళ్ళి రాడు ఇక. పోతాం స్వామి. పోయేద్దాం స్వామి. స్వామి ఇట్లా కొడతాను అన్నా అన్నా ఏమైందన్నా? 12 గంటలకు రమ్మన్నారు, పండుకొని ఉన్నారు. ఇంకా పోదాం పారా అన్న. భయం అన్నా నీ లేనా అన్నాపా? అన్న మీరు పోయి పెట్టి రాపోరు. నేను ఆటో మలిపి కిలోమీటర్ దూరంలో పెట్టద్దు. ఎందుకంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. మీరు పెట్టి వెనుకో మరి చూడ రాకుండా గురువు చెప్పిండు వెనుకో మరి చూడద్దని చెప్పి రారు అన్న. నేను ఆటో ఆడ రెడీలో తిప్పి పెడతా. సరే నేను ఆటో పెట్టి అక్కడికి వస్తా. ఇక్కడ వేడి చేయండి. అరే ఈ పిచ్చి నింజలు ఇన్నే పెట్టిపోతారు. మరి ఆడ ఈయనకు ఏం పెడతారో పిలుద్దాం. ఓ నింజలు ఇదే సాయి మీరు ఇన్నే పెట్టిపోతారు సామాను. అరే ఆయన పిలుతాడు చచ్చిపోవచ్చు. నాకు పట్టుకోరా ఈ నింజలు ఆన్నే గుసగుసలాడుతానే. ఈ సంచి మరి ఇన్నే ఉన్నది. ఈ నింజలు గీనికే గింతగానం భయపడతారు. మరి ఎందుకు వచ్చినట్టు మరి నీ అన్న పోయి ఇచ్చేద్దాం. ఓ అన్న ఇగో అన్న సంచి. ఎందుకు భయపడతారన్న గింతగానం? మేము ఆటో పెట్టి ఇన్నే ఉన్నారన్న. మీ అత్తగానే ఆటో వీడు ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది అన్న. మనం మళ్ళా నీ అత్త అన్న ఆటో అక్కడ పెట్టి అత్త. అరే ఇవ్వాలన్నా మరి మీరే గింతగానం భయపడతారు. మరి ఆడ ఆటో పెట్టి నీవు అత్త జల్ది అత్త ఇన్నే ఉన్నారు. ఆటో ఆయన రమ్మంటే అత్తలేడా? కొంచెం మెల్ల రారు అన్న. గడ్డ చెప్పొచ్చులే అన్నగా చూస్తే బండ ఎంత దూరం పోతారు పెడదాం పట్టరాదు. గురుజీ 3 బార్ల కాడ పెట్టు. ఇటొక బజారు ఇటొక బజారు ఇటొక బజార్ పెట్టాడా? అమ్మ గురుజీ మళ్ళా 3 బార్ల కాడ అంతే అంటావా? పని అయితే అయింది. ఇక వాటి ఎవ్వడు వెనుకకైతే తిరిగి చూడకూడదు చెప్తానా. మంచి మాట చెప్తానా. గురూజీ ఏం చెప్పింది మనకు అది మనసులో పెట్టుకుని అడుగుతుంది. భయం అరే నాకు ఎవరో పిలిచినా తినిపిస్తాను. నాకు ఎవరో నిజంగా పిలిచినట్టు అనిపిస్తుంది. నిజంగా రా నాకు ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. రా గుంజిగా ముంగడు చూడు గురుజీ
దయ్యాలన్నా పోయి దయ్యాలు అరే అన్న మొత్తానికి గజ్జల తప్పుడు వచ్చినా ఎవరైనా పిలిచినట్టు కనబడ్డా సాక్షాత్తు ఆ దయ్యమే వచ్చినా కూడా ఎంత తిరగదు మనం అరే వీళ్ళు పోయి 2 గంటల సేపు అవుతుంది మరి వరకు వస్తలేరు పోయి చూసాను వద్దాం మరి పోదాం ఇక అరే వీళ్ళని ఇన్నే దించినా మరి ఎటు వీళ్ళు జాలు పత్తులు వీళ్ళు అరే వీళ్ళు అన్నున్నట్టున్నాయి కదా అన్న అన్న గిరం అనుకునేది అన్న వాళ్ళేరన్న మిగతా ముగ్గురు వాళ్ళు ముగ్గురేరా అన్న అరే ఏమైందన్న నేను అత్త అనేటాలకే మీరు వెళ్ళిపోయింది కదా ఏమైంది అన్న ముగ్గురు ఎటు వేరా అన్న అసలు మీరు గిట్టేందుకు అయింది నువ్వు గాడెందుకు అన్న తోడు గట్లకెళ్ళి మొత్తం ఇంకా ముగ్గురు ఎటు వెళ్ళా మరి ఇట్లా చూసిలా అన్న ఏమో మధ్యకే లేదు అరే ఇక్కడ మనోళ్ళే ఉన్నాడు అన్న వీడేం చేస్తారన్న నువ్వు మాయమని రమ్మంటే రాకపోతే మీరు అచ్చటాలకే వెళ్ళిపోయారు అన్నయ్య మీరే వస్తారా అని నేను ఆటోలో వెయిటింగ్ చేసుకుంటున్నా అన్న ఇంకో అన్నయ్య అన్న ఇంకో అన్నయ్య ఇంకో అన్న ఇట్లెందుకున్నావు అన్న వీడెందుకున్నావు ఏమడా అన్న మీరు ఎంతో మరి ఎందుకు చూసిల్లా అరే ఆటో సెల్ఫ్ సప్పుడు ఎత్తలేదు అన్న సెల్ఫ్లు వేసింది ఇన్నేమో సెల్ఫ్లు ఎత్తలేదు అన్న ఆటో సెల్ఫ్లు ఎత్తలేదు ఒకసారి దొబ్బురా అన్న పోదాం తొందర మరి ఒక్క దొబ్బు తేడా అవుతుంది అన్న కాదన్న అరే అన్ని మంచిగా ఉన్నాయి మరి సెల్ఫ్ ఎందుకు సప్పుడు ఎత్తలేదు అన్ని బరాబరే ఉన్నాయి అన్న బండికి అన్ని మంచిగా ఉన్నాయి కానీ దుబ్బాలన్న దుబ్బాని స్టార్ట్ కదన్న అన్న మాకు చేతులు చూసిన దుబ్బాలన్న మరి ఇన్నే ఉండాల్సి వస్తుంది అందరాగం పరిస్థితి ఎట్లుందో చూసిన సార్ దుబ్బులన్న అవుతుంది ఎప్పుడే సార్ దుబ్బులన్న అవుతుంది ఈ కొబ్బరికాయల కోడిగుడ్లు పెట్టుడు కక్కిదాలు కానీ అవ్వ నా బండి ఖరాబ్ అయింది నా బండి ఇప్పుడు దొబ్బుతో పోతలేదు దొబ్బురే ఈ బండి ఇంచుకోవాలి దుబ్బుతారా ఏం చెప్తారు ఓ అన్న ఎట్లా దొబ్బుతారు అన్న వాళ్ళు ముడ్డుతోనే వాళ్ళు దెబ్బతోనే వాళ్ళు కాలుతో దొబ్బు తేడా అయితే అన్న గట్టిగా దొబ్బురా అన్న మరి ఇట్లా దొబ్బుతే కాదన్న నేనే స్టార్ట్ చేయాలన్నా పోతాను అట్లే దొబ్బురా అన్న మనకు దేవుని చెప్పిన మంచిగా చెప్పిండు అవునన్నా వెనుక తిరిగి చూడొద్దు అని చెప్పిండు మనమేమో పిరికి పిత్తు లొక్కలు వెనుక తిరిగి చూస్తుంది కిరణ్ అట్టిగా చూస్తుంది మన ఇదే బతుక మన బతుకు సచ్చదాకి ఇట్నే అయ్యేటట్టున్నది ఇప్పుడు నాకు తెలిసిన సాయబ్ ఉన్నాడు ఆయన దగ్గరికి పోయి ఒకసారి పోయేద్దాం మరి ఎవరన్నా పోదాం పరాదు మరి సరే పోయి ఆడికి కూడా పోయి అన్న తాయితో ఇద్దరు కావచ్చు మరి ఆడికన్నా పోదాం పరాదు మరి ఏంది పరిస్థితి అన్న లేకపోతే మన జీవితాంతం ఇట్లనే ఉండాల్సి వస్తుందన్న కొందరు ఏడుకన్నా ఒకడికి పోదాం పారి సాయబ్ దగ్గరికి అయితే పోయి ఫస్ట్ చూద్దాం పారి ఏడుకో ఒకడికి పోనన్నా పోదాం పోదాం
అది సైతాన్ వచ్చిందిరా, ఇది సైతాన్ ఉందిరా, ఉంది సైతాన్ ఉంది. నేను చేస్తా దానికి. ఇది ఎట్లా పోవాలి? ఉంది దానికి ఉంది, ఓ మంత్రం ఉంది, చెప్తా, చేసిపిస్తా, తాయితీ కడతా, పంపిస్తా. చెప్పురు సాహెబ్ తొందర కూర్చోండి ఏం బాగాలేదు సాహెబ్, మొన్నటికి బాగా క్రిటికల్ కూర్చోండి రా, కూర్చోండి. మీరు చేసిన కథలకు అట్లనే అవుతుంది రా మరి. అరే మీకు పెద్ద సైతాన్ పట్టిందిరా, నేను చూసి చెప్తా. అరే ఇది పెద్ద సైతానే ఉందిరా మీకు, అది పోదంటుంది. వాడు చిన్న ఓడ అనుకున్నారా మీరు, వాడు మొత్తం మక్కరు గాడురా నీకు చేసిండు. వాడు పెద్దగానే చేసిండు. వాడు ఉన్న దారులన్నీ బంద్ పెట్టించిండు, మొత్తం బంద్ పెట్టించిండు, మొత్తం పూరా ఊగే అయిపోయింది. ఈ సాయం వాడు ఉన్న పైసలు మింగేటట్టు ఉన్నాడు, ఈయన దగ్గర ఏమీ లేదు. ఉన్నది జబ్బు ఇంకా పెద్దగా చేసేటట్టు ఉన్నాడు వీడు. వీని దగ్గరికి వద్దు అంటే నువ్వు తీసుకొత్తి ఆగురా కోసేపు మంచి చేస్తాడు కావచ్చు. సాగు మళ్ళీ ఇంతేమైనా చేసిండు అనుకో మన బతుకులు ఆగమైపోతుంది. ఏం ఆగమైపోతుంది, ఏం చెప్పుతలేదు. మన బతుకులు వద్దు వద్దు అంటే ఈ వచ్చి ఇంకా పెడితే నన్ను నాకు తెలిసిన అమ్మవారు ఉంది కానీ ఒక్కోసారి కూడా పెళ్లి కాలే. కత్తు అంటే కత్తి ఉన్న పైసలు మీ చేతిలో పెట్టి గుండు సున్నా చేసి పంపిస్తాడు వాడు. తాయితుడు గీతుడు అని నీకు తెలియదు. ఏం మంచి చేస్తాడు, ఏం మంచి చేసేటట్టు ఏమీ లేదు ఇక్కడ. నాకైతే ఏమి కనిపించలేదు. ఏమనంటే అరే మీకు సైతాన్ ఉంది, మనకు తెలుసు అది సైతాన్ అని. మీరు మాట్లాడుకున్నది నాకు తెలిసిందిరా, మీతో మాట్లాడిచ్చేదే సైతాన్. ఇగో వీనిలోనే వచ్చింది సైతాన్, వీనితోనే మాట్లాడిస్తుంది. నా దాంట్లో సైతాన్ లేదు, ఏం లేదు. వీడు ఇట్లా చేసి నాకు నీతులు చెప్తున్నావు. నీ దాంట్లో సైతాన్ పెట్టుకొని నన్ను, నీ దాంట్లో పెద్ద సైతాన్ పెట్టుకొని నాది ఫాల్ట్ ఉన్నదంటావు. దీని సైతాన్ని ఇప్పుడు వదలగొట్టేసిన. నాకంతేమైందిరా, వానికి పట్టింది రా సైతాన్, వానికి వచ్చింది సైతాన్. నీ దాంట్లో వచ్చింది, అది అల్లకెళ్ళి ఇళ్ళకు వచ్చింది రా సైతాన్. వచ్చింది ఇళ్ళకి వచ్చింది, విని దాంట్లో పట్టింది సైతాన్. ఇప్పుడు ఇంతమందికి పడతాయి సాహెబ్, అది ఫోన్ అంటుంది రా. సాహెబ్ మీరే బంధించాలి సాహెబ్, దొరకబట్టి బంధించు సాహెబ్, దొరకబట్టి బంధించు సాహెబ్. అది ఫోన్ అంటుంది, ఏం చేయాలి? బంధించు సాహెబ్. నేనే దాంట్లోకి వెళ్ళి అల్లకు పోయింది, ఇలా వచ్చింది. ఇది మళ్ళా నన్ను ఆగం చేస్తుంది. ఇది వెళ్ళిపో ఇక్కడ ఉండకు. అరే వీని దాంట్లోకి వెళ్ళి వాణి దాంట్లో పడ్డది, మళ్ళీ వాణి దాంట్లోకి వెళ్ళి నీ దాంట్లో నా దాంట్లో పడుతుంది. నీకేం పుట్టింది నువ్వు ఇట్లా మాట్లాడతావు? ఇగో మన ఈ సాహెబ్ను మన నీళ్ళలో నాట్లో పడుతుంది. ఈ సాహెబ్ మీద సొల్యూషన్ అడుక్కొని పోదాం. ఇదంతా మనతో కాదు, ఈడ ఈ నుంచి ఎవడో ఇక్కడ మనకు కావాలి ఇప్పుడు. అంతే అంటవా? అంతే, అడుగుదాం. సాహెబ్ దీనికి ఏమైనా ఉపాయం ఉంటో చూడు సాహెబ్. ఉపాయం ఉందిరా, వాన్ దాంట్లోకి వెళ్ళి మీ దాంట్లోకి పోతుంది. మీకు కూడా వస్కారం ఉంది, చేస్తా. ఓ తాయిత కట్టిస్తా, 4 రోజుల వరకు అయితే పనిచేస్తుంది. కడతా సాహెబ్, ఇప్పుడు కట్టిస్తా. సాహెబ్ నాతో Hey there. Subscribe to my channel and also press this bell icon. మంచిగా ठीक है छोटू भैया।